భానుమతి జాతకం బాగోలేదు కాబట్టి మా బావగారికి ఇలా జరిగింది అన్నది మా అత్తయ్య గారి నమ్మకం. ఆవిడ నమ్మకాన్ని మేమెవరము ఇచ్చేయలేము. కాబట్టి ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదని గట్టిగా నమ్ముతుంది ఆవిడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి భానుమతి అయితే చాలా భయపడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నని చూసి. వాళ్ళ నాన్న అయితే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ మాటలకి. ఇక ఈ పెళ్ళి జరగదు అనేసరికి వాళ్ళ నాన్న చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. భానుమతి అయితే భయపడుతూ అలా తలదించుకుంటూ ఉంటుంది. ఇక మీరేమీ అనుకోకుండా ఈ పెళ్ళి మరి జరుగుతుందని మీరు ఆశలు పెట్టుకోకండి. ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. భానుమతి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక ఈ పెళ్ళి జరగదు కాబట్టి మేము మీకు ఇచ్చిన కానుకలన్నిటినీ తెచ్చి మాకు ఇచ్చేయండి అని అయితే ఆవిడ అంటూ ఉంటుంది. అలా ఆవిడ అనగానే ఒకసారిగా భానుమతి వాళ్ళ అమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక భానుమతికి ఇచ్చిన నగలైతే వాళ్ళ అత్తయ్యకి ఆవిడకి ఇచ్చేస్తూ ఉంటుంది. అలా ఆవిడకి ఇచ్చిన నగల్ని ఇచ్చేస్తూ ఉంటుంది. అలా ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక భానుమతి పాదు వాళ్ళ అమ్మ అయితే ఆ నగలను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోగానే భానుమతి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ప్రమీల వచ్చి భానుమతితో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చేసిన తప్పుకి విలువ ఎంతో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ జీవితం అని చెప్పేసి అనేసరికి భానుమతి అయితే అలా షాక్ అయ్యి వాళ్ళ అమ్మకాసి అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.